ఈరోజు కవితమ్మ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులకు, అమరవీరులకు, జర్నలిస్టులకు, కళాకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఉద్యమకారుల ఆధ్వర్యంలో ధర్నా పెడితే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని అందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద ఎత్తున మేము ఖండిస్తున్నాం. ఉద్యమకారులకు 250 గజాల స్థలాలు ఈ హైదరాబాద్లో ఇచ్చేంత వరకు కవితమ్మ గారి నాయకత్వంలో మేము పోరాడుతూనే ఉంటాం. జై తెలంగాణ. అన్న, మీరు ఏదైతే ప్రదేశం ఉందో ఇది గవర్నమెంట్ ప్లేస్ అనుకుంటున్నారా, ప్రైవేటా? ఇది మేము ఇక్కడ ఉప్పల్ బగాయత్లో ప్రభుత్వం ఎన్నోసార్లు అక్రమంగా టెండర్లు పెట్టి అమ్మి డబ్బు సంపాదిస్తోంది ప్రైవేట్ వ్యాపారస్తుల వలె. ఇలా ఈ ఉప్పల్ బగాయత్లోనే ఎన్నో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలను ప్రతి ఉద్యమకారుని కుటుంబానికి, ప్రతి అమరవీరుని కుటుంబానికి, ప్రతి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులకు, కళాకారులందరికీ 250 గజాలు ఈ ఉప్పల్ బగాయత్లో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున కవితమ్మ గారి నాయకత్వంలో 250 గజాలు వచ్చేంత వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఇది పరిస్థితి. మొత్తం మీద ఏదేమైనా 250 గజాలు ప్లేస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వాలి కంపల్సరీగా అని ధర్నా చేస్తూ ఉన్నాం మేము. ఏదైతే కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ తరపు నుంచి మేము కొట్లాడుతూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఈరోజు అందరినీ మొత్తం అరెస్ట్ చేసి పైకి ఎక్కేయడం జరిగింది. మొత్తం మీద ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ స్థలం అనుకోవాలన్నా లేదంటే ఏమనుకోవాలనేది ఒక క్లారిటీ అయితే మాత్రం లేదని అనిపిస్తూ ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఇది ప్రైవేట్ ల్యాండా లేదంటే గవర్నమెంట్ ల్యాండా? ఈ ల్యాండ్లో ఏవైతే 250 గజాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ధర్నా చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఒకసారి ముందుకెళ్ళి కూడా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ కెమెరా పెట్టు అన్న. దేని గురించి అన్న? తెలంగాణ కోసం కొట్లాడిన పోలీస్ కానిస్టేబుల్ ఈరోజు మాకు న్యాయం చేయకపోగా అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ రోజు 250 గజాల స్థలం ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తాను. నేను కానిస్టేబుల్. ఈరోజు నా బ్యాచ్ వాళ్ళందరూ ఏఎస్ఐలు అరొక నుంచి చెప్పే అవకాశం నేను పోలీస్ కానిస్టేబుల్ ను. ఈరోజు నా బ్యాచ్ వాళ్ళందరూ ఏఎస్ఐలు, అసెంబ్లీలో జై తెలంగాణ కానిస్టేబుల్. మేము అడుక్కోవాలి. వీళ్ళందరూ మన తెలంగాణ పోలీసు వాళ్ళు, తెలంగాణ ముఖ్యమంత్రి. అరే ఆగు బ్రదర్. అన్న, ఏంటి ధర్నా? ఏమనుకోవచ్చు అసలు? ఉద్యమకారులకు చేసిన మోసానికి కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున అయితే గవర్నమెంట్ భూములను ఆక్రమించి వాళ్ళు పంచిపెట్టాలని దేని గురించి ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నారు? గవర్నమెంట్ భూమి కాదు కదా. ఎందుకన్నా మీద చేస్తున్నారు? ఎందుకన్నా అట్లా మీడియా మీద కూడా చేస్తున్నారు? అంత రెస్పెక్ట్ లేదా మీకు? ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు? ప్రాబ్లం ఏందో కనుక్కోవద్దా? ఇక్కడ కూడా తీసుకో, పోలీసులు కార్లా జాగ్రత్త పెట్టుకున్నా. ఇటు వచ్చే ఏడా పని చేసి వచ్చినాయన.
ఇక్కడ ఉద్యమకారుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్. ఇప్పటి వరకు ఉద్యమకారులతో పెట్టుకునే ఏ ప్రభుత్వం కూడా మనలేదు, ముందుకు సాగలేదు. ఈ రకమైనటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి. ఇప్పటికే విద్యార్థులతో పెట్టుకుంటాం, ఉద్యమకారులతో పెట్టుకుంటాం, ఉద్యోగులతో పెట్టుకుంటా ఉన్నారు, రైతులతో పెట్టుకుంటా ఉన్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఇవాళ కవిత నేతృత్వం లోపల మొగోళ్ళని తీసుకురారి. నాదమ్మా తమ్ముడు ఏముండదమ్మా. జై తెలంగాణ.